సో అమ్మని కూడా అమెరికా నుండి వెళ్ళగొట్టేస్తారా అని మీరు తమిళలో చూశారు కదా. ఎందుకు ఏంటి అంత డీటెయిల్గా చెప్తాను. తర్వాత ఎప్పుడైతే 2024లో పెద్ద ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యారో అప్పటి నుంచి ఇండియన్స్కి ఎస్పెషల్లీ చాలా చాలా ఇబ్బందులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇబ్బందులు ఓన్లీ ఇమ్మిగ్రేషన్కి గ్రీన్ కార్డులో ఉన్న వాళ్ళకే కాకుండా ఇప్పుడు తెలుసు కదా మీకు ఇరాన్ వలన అక్కడ మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, తర్వాత పెట్రోల్ విపరీతంగా పెరిగిపోవడం అన్ని ఇబ్బందులే కదా. సో లేటెస్ట్ ట్విస్ట్ USCIS అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఒక కొత్త మెమో వదిలేరు. దీనివల్ల లక్షలాది మంది భారతీయులకి ఎంత ప్రాబ్లమో, ఎలా ఎఫెక్ట్ అవుతుందో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం పేషెంట్గా ఓపిక్గా వినండి, ఓకేనా? సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ డెఫినెట్గా చెప్పాల్సింది ఏంటంటే అమెరికాలో వీసా కానీ గ్రీన్ కార్డ్ కానీ రైట్ కాదు, ఇది ప్రివిలేజ్. అందరూ నాకైనా మా అమ్మకైనా వేరే వాళ్ళకైనా ఎవరైనా సరే ఇమ్మిగ్రేషన్కి వస్తుంటే ఏదో మనకి ఇది జన్మ హక్కులాగా ఎవరు బిహేవ్ చేయకండి. సో అమెరికాలో గ్రీన్ కార్డ్ రావాలని, లేకపోతే ఒక అమెరికన్ భారతదేశంకి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసుకోవాలన్నా అది కూడా ప్రివిలేజే. సో ఏ దేశం పౌరసత్వం, ఏ దేశం గ్రీన్ కార్డ్ కూడా ఇంకోళ్ళకి బర్త్ రైట్ కాదు, ఇది ప్రివిలేజ్ మాత్రమే. ఇదిలా ఉండగా అమెరికన్ గ్రీన్ కార్డు మీకు తెలుసు చాలా 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 విపరీతమైన డిమాండ్ ఉంది. సో దీనిలోని ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అమ్మకి అప్లై చేస్తే, లేకపోతే ఎవరైనా అమెరికన్ సిటిజన్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే దాన్ని ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డు అంటారు. అలానే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డు, ఇన్వెస్టర్ బేస్డ్ గ్రీన్ కార్డు రకరకాలు ఉంటాయి. సో నాది ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డు కాబట్టి మా అమ్మకి అప్లై చేసింది, దాన్ని I-130 అంటారు. అదే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ అయితే I-140 అంటారు. ఓకే, అలాగే ఇన్వెస్టర్ గ్రీన్ కార్డ్కి వేరే కేటగిరీ ఉంటుంది. సో వీటన్నిటిని మనం అప్లై చేశాక దానికి ప్రయారిటీ డేట్ అని ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అమెరికా ఒక జాబ్ వీసా మీద గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే I-140 అప్లై చేస్తే ఆ I-140 ప్రస్తుతం అది 1990లోనో 2000 2010 ఏదో ఒక డేట్ ఉంటుంది. అంటే ఆ డేట్లో అప్లై చేసిన I-140 ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది అని. సో ఎప్పుడైతే ఆ డేట్ కరెంట్ అయిందో, అంటే ఇప్పుడు 2026 కదా, సో ఆ I-140 డేట్ 2026కి కరెంట్ అయితే అప్పుడు నెక్స్ట్ స్టేటస్, అంటే దాన్ని 485 అంటారు, దాన్ని అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటారు. ఆ 485ని అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ని అప్లై చేయాలి. యూజువల్గా ఈ 485 అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేస్తే ఆల్మోస్ట్ గ్రీన్ కార్డ్ వచ్చేసినట్టే. ఈ 485 స్టేటస్లోనే ట్రావెల్ పెరోల్ కానీ, లేకపోతే వర్క్ పర్మిట్ కానీ, అంటే లీగల్గా ఏ జాబ్ ఎవరు ఏ కంపెనీ కూడా స్పాన్సర్ చేయకుండా డైరెక్ట్గా వర్క్ చేయడాన్ని దాన్ని 485 ఆర్ వర్క్ పర్మిట్ అంటారు. సో ఈ I-485ని చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటారు. ఓకే, సో మీకు మళ్ళీ అర్థమైందా? సో మనం I-130 అప్లై చేసిన, I-140 అప్లై చేసిన కరెంట్ డేట్ అంటే ఇవాల్టి డేట్ ప్రాసెసింగ్ అయినప్పుడు మాత్రం ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ I-485 అప్లై చేయాలి. ఇప్పటిదాకా సో ఫార్ సో గుడ్. దీనికి 10 ఏళ్ళు వెయిటింగ్ ఉంది, 15 ఏళ్ళు వెయిటింగ్ ఉంది డిఫరెంట్ కేటగిరీస్కి. కాకపోతే నేను అప్లై చేసింది I-130 ఫ్యామిలీ బేస్డ్ కాబట్టి మాకైతే ఎలాంటి వెయిటింగ్ లేదు. యూజువల్గా ఈ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అయితే చాలా చాలా వెయిటింగ్ ఉంది, ఈ ఫ్యామిలీ బేస్డ్ అయితే వెయిటింగ్ లేదు. ఓకే, సో ఇప్పుడు చిన్న ట్విస్ట్, USCIS ఏం చేసిందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో USCIS ఒక కొత్త మెమో ఇచ్చింది, ఇదే బిగ్గెస్ట్ ట్విస్ట్. సో అప్లికేషన్ ఆఫ్ గ్రీన్ కార్డ్ అంటే ఈ చేంజ్ ఆఫ్ స్టేటస్, అంటే ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన I-485. సో I-485 ఇక్కడే అమెరికాలోనే ఉన్నోళ్ళు అమెరికాలోనే అప్లై చేసుకోవచ్చు, లేకపోతే అమెరికా బయటకు వెళ్ళి కన్సులర్ ప్రాసెసింగ్ అని అక్కడ అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఎవరైనా ఒక ఇండియా నుంచి వచ్చిన ఒక ఆయన అప్లై చేశాడు అనుకుందాం. ఇవాళ కరెంట్ అయింది. కరెంట్ అయితే నేను 485 ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని ఆ ప్రాసెసింగ్ జరుగుతున్నంత కాలం మనం ఇక్కడే ఉండి జాబ్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీ ఇక్కడే ఉండొచ్చు, అదంతా ప్రాబ్లం లేకుండా ఉంది. సో ఇప్పుడు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే USCIS కొత్త మెమో ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఎప్పుడైతే మన డేట్ కరెంట్ అయిపోయిందో అమెరికాలో ఉండి ఇది అప్లై చేయడానికి లేదు, అమెరికా వదిలి వెళ్ళిపోవాలి అని. అర్థమైందా? సో ఒక్కసారి ఈ 485 స్టార్ట్ అయ్యాక
చాలా స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. ఇంతకుముందు నేను అప్లై చేసినప్పుడు చాలా పూర్వం 3 నెలల్లో ఎంతో వచ్చేసింది. సో ఇండైరెక్ట్గా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఇండియన్స్కి లేకపోతే ఈ క్యూలో ఉన్న వాళ్ళందరికీ లైఫ్ చాలా చాలా కష్టం చేయడానికి, వాళ్ళందరినీ అమెరికా నుంచి పంపించడానికి ప్లాన్ చేసినట్టయితే ఈ మెమో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 17 ఏళ్ళ నుంచి ఎవరో ఉన్నారు అమెరికాలోని జాబ్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీ అంతా జాబ్ చేసుకుంటుంది. వాళ్ళు కరెక్ట్గా గ్రీన్ కార్డ్ వచ్చే టైంకి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మొత్తం పెట్టి బేడ సర్దుకొని అమెరికా బయటికి వెళ్ళిపోవాలి. అమెరికా బయటకంటే హోమ్ కంట్రీకి వెళ్ళాలా లేకపోతే వేరే దేశంకి వెళ్ళాలా నాకు ఐడియా లేదు, కానీ వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, బేసిక్గా ఇక్కడ ఇల్లు వాకిలి అమ్మేసుకోవాలి. ఎందుకంటే ఈ 485 2 నెలలు వస్తుందని గ్యారంటీ లేదు, 3 నెలలు వస్తుందని గ్యారంటీ లేదు, 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు. ఆ 2 ఏళ్ళు వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ పిల్లల చదువులు బ్రేక్ అయిపోతాయి, ఫ్యామిలీ ఇల్లు వాకిలి వదిలేసి వెళ్ళిపోలేరు కదా. కాబట్టి అవి అమ్మేసేయాలి. వాళ్ళ జాబ్ ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతే కొన్ని కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అందరు కంపెనీలు ఈజీగా అక్కడ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లై చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. సో చాలామంది ఫ్యామిలీస్కి ఇబ్బంది అంటే ఇబ్బంది. ఇక్కడ కరెక్ట్గా నెంబర్ నాకు తెలియదు, కానీ వేలలో కాదు లక్షల్లో మందికి ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే ఈ మెమో రిలీజ్ అయింది జస్ట్ ఫ్రైడే, ఇవాళ సండే అమెరికాలోని, అంటే ఇండియాలో మండే మార్నింగ్. సో ఒక్కసారి మండే అమెరికాలో మెమోరియల్ హాలిడే, ఇది కూడా అయిపోయాక కొంచెం క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ చాలామంది ఇమిగ్రేషన్ లాయర్స్ అయితే దీన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టులోని కేసు వేద్దాం అనుకుంటున్నారు. ఎలా అయితే బర్త్ సర్టిఫికేట్ బర్త్ సిటిజన్షిప్ గురించి ఎలా అయితే ఒక మెమో వచ్చిందో అది కూడా కోర్టులో ఛాలెంజ్ అయింది. అది సుప్రీంకోర్టులో, అది ఇంకా హియరింగ్ అవ్వలేదు. సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది నాకు తెలియదు. ఒకవేళ కానీ సుప్రీంకోర్టు కానీ దాన్ని విత్హెల్డ్ చేస్తే అప్పుడు అమెరికాలో పుట్టిన అందరికీ సిటిజన్షిప్ రావడం మానేస్తుంది. సో అదేలాగైతే కోర్టులో వేసారో ఇది కూడా కోర్టులో వేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. సో కోర్టులో వేస్తే అది కోర్టు అప్హెల్డ్ చేస్తే అప్పుడు అందరూ ఇప్పుడు లక్షల మంది వెయిటింగ్ చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళ దేశానికి, ఎస్పెషల్లీ ఇండియన్స్కి ఇండియా వెళ్ళిపోయి అక్కడ ప్రాసెసింగ్ చేయాలి. ఒక్కసారి ఆ 485 స్టార్ట్ అయ్యాక దానిలోని చాలా లెవెల్స్ ఉంటాయి. మెడికల్ ఎగ్జామ్ అని, తర్వాత వాళ్ళ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అని, ట్యాక్స్ హిస్టరీ అని, ఆ తర్వాత బయోమెట్రిక్స్ ఇవ్వాలంటే ఫింగర్ ప్రింట్లు, ఐ స్కాన్ అవన్నీ. ఆ తర్వాత అడ్వాన్స్ పరోల్ అంటే ట్రావెల్ పరోల్ అప్లై చేసుకోవాలి. ఆ ప్రాసెస్లో ఉండగా ట్రావెల్ పరోల్ ఏంటంటే ఒకసారి బయటకు వెళ్ళకూడదు అన్నమాట ప్రాసెస్ అవుతున్నప్పుడు. ఆ ట్రావెల్ పరోల్ ఏంటంటే అది యూజ్ చేసుకుంటూ మనకి ఇండియాలో ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళొచ్చు. అలానే వర్క్ పర్మిట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా ఎప్పుడు ఈ 485 స్టేటస్ అప్లై చేశాక. కానీ ఇదంతా కూడా బయటికి వెళ్ళిపోయి చేయమంటున్నారు. సో అందరికీ ఇప్పుడు చాలా 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 టెన్షన్ ఉంది. చాలామంది ఇమిగ్రేషన్ లాయర్లు ఏమంటున్నారంటే మీరేమీ గాబరపడద్దు, పెద్ద విషయం ఏం లేదు, దీనికి కొంచెం టైం తీసుకోండి, ఇంత ప్యానిక్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ కోర్టులో ఛాలెంజ్ చేసినా కూడా ప్రస్తుతానికి ఎవరికైనా ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి 15 ఏళ్ళ నుంచి అమెరికాలో ఒక లైఫ్ని పెంచుకొని పిల్లల్ని ఇక్కడ చదివించుకొని అన్ని రకాలు చేసే వాళ్ళకి నిజంగా ఇది చాలా టెన్స్ మూమెంట్ మాట. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఈ ప్రాసెసింగ్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ బేస్ కాదు, అన్ని రకాల ప్రాసెసింగ్ అంటే ఇంక్లూడింగ్ ఇప్పుడు నేను అమ్మకి గ్రీన్ కార్డ్ అప్లై చేశాను కదా. సో ఇలాంటి స్టేటస్లో కూడా ఆ 485 స్టేటస్కి వచ్చినప్పుడు, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి వచ్చినప్పుడు మళ్ళీ భారతదేశం వెళ్ళిపోయి మొత్తం ప్రాసెస్ అయిన దాకా అక్కడ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషనే మాట్లాడడం. ఇప్పుడు అమ్మ సింగిల్, ఏజ్డ్, తను ఒక్కళ్ళని అక్కడ వదిలేలేం కదా. సో ఇప్పుడు ఎవరో వెళ్ళి అక్కడ వైజాగ్లోనో ఎక్కడో మేము కూడా ఉండాలి. అలాంటి ఇబ్బంది అయితే డెఫినెట్గా కుదురుతుంది. కానీ అదృష్టవశాత్తు అమ్మది ప్రాసెసింగ్ అయితే అయిపోయింది. అంటే ట్రావెల్ పరోల్ వచ్చేసింది, యాక్చువల్ గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి మాకైతే ఇది ఎఫెక్ట్ అవ్వదు. ఇదే ఒక 6 నెలల బ్యాకో 9 నెలల బ్యాకో వచ్చుంటే మేము ఎంత ఇబ్బంది పడేవాళ్ళము మీకు అర్థమవుతుంది. సో ఆ ఇబ్బంది ఏంటో నాకు తెలుసు కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ లక్షలాది మంది ఎలాగ ఎఫెక్ట్ అవుతారో, ఇప్పుడు వాళ్ళకి ఎంత ప్రాబ్లం అని డెఫినెట్గా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. చాలామందికి గ్రీన్ కార్డ్ అని తెలుసు, కానీ అసలు ప్రాసెస్ ఏంటి, ఏం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఈ వీడియో చేస్తున్నా. సో ఈ మెమోలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ అవి ఒకసారి మనం చూద్దాం. సో USCIS అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఏమంటుందంటే
వాళ్ళకి ఇది కొత్త లా ఏం కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లా. ఆ ఎగ్జిస్టింగ్ లా ఇక్కడ మీకు పెడతాను. వాళ్ళు ఏమంటారంటే యుఎస్సిఎస్ హ్యాస్ ద డిస్క్రిషనరీ పవర్స్. డిస్క్రిషన్ అంటే వాళ్ళ విల్ బట్టి వాళ్ళు ఏమంటారంటే యుఎస్సిఎస్ అనేది ఒక్క స్టేటస్ వరకు వాళ్ళు చేస్తారు హ్యాండ్లింగ్, కానీ గ్రీన్ కార్డ్ ఇచ్చేది యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు ఏమంటారంటే యుఎస్సిఎస్ డిస్క్రిషన్ బట్టి ఒక లెవెల్ దాకా ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు కాబట్టి అది వేరే డిపార్ట్మెంట్ కాబట్టి ఆ ప్రాసెస్ అప్లై చేయడానికైతే అమెరికా బయటికి వెళ్ళిపోవాలి అని ఇక్కడ మీకు వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి పెట్టి యుఎస్సిఎస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో, ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారో ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మెజారిటీగా అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, కాకపోతే ఇండియాలో ఉండేవాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుంది ప్రాసెస్ అని క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో డిస్క్రెషన్ అన్నప్పుడు దానికి రైమ్ రీజన్ లేకుండా కూడా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, సరే ఈ క్యాండిడేట్ నాకు ఫిట్ అనిపించలేదు అని కావాలంటే రిజెక్ట్ చేయొచ్చు. దాన్ని మనం కోర్టులోకి వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా లెందీ ప్రాసెస్. కానీ ఆ డిస్క్రిషన్ అనే పవర్ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్తో ఉంది అని చెప్తుంది. సో ఇది ఇంకో పరంగా చూస్తే ఇది ఇబ్బంది పెట్టడానికి గ్రీన్ కార్డ్ అన్న ప్రాసెస్ లీగల్గా ఇప్పుడు కోర్టులో కేసేస్తే బర్త్ రైట్స్ అని చెప్పి దాన్ని హోల్డ్ చేశారు కదా, ఇలా హోల్డ్ చేస్తారని, లేకపోతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ని ఎత్తేస్తామంట, లేకపోతే మొత్తం క్యాన్సిల్ చేస్తామన్నా కోర్టులకు వెళ్తారు లీగల్ ప్రాబ్లమ్స్ అని ఏదో విధంగా ఇలా ఇబ్బంది పెట్టి డిలే చేయడానికైతే చూస్తున్నారు అని క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ వాళ్ళు చెప్పిన ట్వీట్ బట్టి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా మెమోలో ఏం చెప్పారంటే ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఏదైతే బయటకు వెళ్ళిపోవాలో ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఎవరో డెత్ బెడ్ మీద ఉండడం, లేకపోతే కోమాలో ఉన్నారో, అంటే ఎక్స్ట్రీమ్ స్టెప్స్, అది కూడా డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఆఫీసర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా సిచ్యువేషన్ బ్యాడ్ అయ్యి ఉంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మన నాన్న లేరు, అమ్మ ఓల్డ్, తన మట్టుకు తను ఉండలేదు అని ఎక్స్ప్లెయిన్ చేసి ఒకవేళ ఆ కన్సులర్ ఆఫీస్ దాన్ని ఒప్పుకుంటే దాన్ని ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ అంటారు, ఆ విధంగా ప్రాసెస్ చేయొచ్చు. సో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు క్లియర్గా వాళ్ళు లాని ఏదైనా సరే ఒక స్టేట్మెంట్ని ఎలా అయినా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ కోర్టుది ఉంటుంది. కాబట్టి వీళ్ళు చెప్తుంది ఏంటంటే డిస్క్రిషన్ ఆఫ్ యుఎస్సిఐఎస్, ఆ తర్వాత అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఇస్ డన్ బై స్టేట్ డిపార్ట్మెంట్. కాబట్టి మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు అమెరికాలో ఉండి ప్రాసెస్ చేసుకోవచ్చు ఆర్ కన్సులర్ ప్రాసెసింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది యుఎస్ఏ అని. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అందరూ కూడా బయటకు వెళ్ళిపోయి అప్పుడు కన్సులర్ ప్రాసెసింగ్ మాత్రమే చేయాలి అని. అది సో ప్రస్తుతం ఉన్న యుఎస్సిఎస్ ప్రకారం H1B కూడా వాళ్ళు కాంప్లికేట్ చేయడం వల్ల వాళ్ళు చెప్తుంది ఏంటంటే నిజంగా లెజిటిమేట్ వాళ్ళకి, డిజర్వింగ్ వాళ్ళకే వచ్చింది అని. ఇంతకుముందు లాటరీ అవన్నీ పెట్టినా కూడా ఈ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 40% గ్యారంటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,60,000 మంది, 1,00,000 దాటి 1,60,000 మంది వేస్తే 80,000కి వస్తుంది. ఆ ప్రాబబిలిటీ తగ్గింది. ఇది టైటన్ చేయడం వల్ల లెజిటిమేట్ వర్కర్స్కే వస్తుంది, ఫ్రాడ్ని విపరీతంగా తగ్గిస్తున్నారని. కాకపోతే మళ్ళీ 4సారి చెప్తున్నా, మొన్నే వచ్చింది కాబట్టి ఇప్పుడు అంతా హాలిడే కాబట్టి ఇంటర్ప్రిటేషన్కి అంత టైం దొరకలేదు, తర్వాత అప్డేట్స్కి కూడా టైం పడుతుంది. సో ప్రస్తుతానికైతే ఆ అప్డేట్స్ వచ్చిన వరకు, లేకపోతే కోర్టులో ఛాలెంజ్ చేసిన వరకు ఎవరెవరైతే ఈ ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ వేలు వందలు కాదు లక్షలాది మందికి చాలా 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 ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఎలా అయితే అప్రూవల్ ప్రాసెస్, H1B రెన్యువల్ ప్రాసెస్ కాంప్లికేట్ చేశారో ఇది నెక్స్ట్ స్టెప్. కానీ ఇవాళే అమెరికా నుండి సెక్రటరీ ఆఫ్ స్టేట్ వస్తే అక్కడ అమెరికా ప్రెసిడెంట్ లైవ్లోకి వచ్చి చెప్పారు ఏంటంటే భారతదేశంకి ఏమి కావాలన్నా జస్ట్ ఒక కాల్ అవే. భారతదేశం అమెరికాకి చాలా ఫ్రెండ్లీ. ఆ తర్వాత భారతదేశ ప్రధానమంత్రికి మంత్రికి అమెరికా ప్రెసిడెంట్ పెద్ద ఫ్యాన్. ఈ విధంగా కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే డ్యూయల్ 2 నాలుకల సిద్ధాంతం అయితే జరుగుతుంది. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసేస్తున్నారు, రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సింది పెట్టేస్తున్నారు, టారిఫ్లు వేసేస్తున్నారు. ఆయిల్ రష్యా దగ్గర కొనొచ్చా లేకపోతే ఇరాన్ దగ్గర కొనొచ్చా అంటే రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తున్నారు. ఇలా పెడుతూనే ఒకవైపు ఫ్రెండ్షిప్ కారిడార్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో ఇది కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ 2 దేశాలకి. సో ఎవరో ఒక క్వశ్చన్ కూడా అడిగారు ఇవాళ, దాని గురించి వేరే వీడియో అయితే చేస్తాను. సో ప్రస్తుతానికి ఇది సిచ్యువేషను. సో చాలామంది అయితే ఇబ్బంది పడబోతున్నారు. లక్కీగా అదృష్టవశాత్తు మనం ఎప్పుడు కొంచెం ఫార్చునేట్ కాబట్టి, అంటే మా విషయంలో కూడా, అమ్మ విషయంలో కూడా మళ్ళీ క్వశ్చన్ చేసి కొత్తగా అప్లై చేయమనొచ్చు. కాకపోతే క్లియర్గా ఏం చెప్పారంటే
ఇది రెట్రోయాక్టివ్ కాదు అని. అంటే ఎప్పటిదాకా ఆల్రెడీ అప్లై చేసేసిన పిటిషన్స్ నో ప్రాబ్లము, కొత్తగా అప్లై చేసి అంటే మొన్న ఫ్రైడే వచ్చింది కాబట్టి ఫ్రైడే తర్వాత అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ పెట్టే వాళ్ళకి మాత్రమే ఈ ఇబ్బంది అని చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే బ్రతుకు జీవుడా అని మాకైతే ఇబ్బంది లేదు. లేకపోతే మీరు ఆలోచించండి ఒక్కసారి, అమ్మ కూడా వెళ్ళిపోవాలి అంటే తను ఒక్కరితో ఉండలేదు, మేము ఎక్కడో అక్కడ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయలేం. సో నేను వెళ్ళి అక్కడ ఉండడం 3 monthsకి, లేకపోతే ఇంకెవరినో పెట్టడం ఏదో చేయాలి. సో నాకు కూడా ఆ స్ట్రెస్ అంతా ఉండింది. కాకపోతే ఎప్పుడైతే ఆ మెమోలోని ఇది రెట్రోయాక్టివ్ కాదు, కొత్తగా ఫైల్ చేసే అప్లికేషన్స్ అని వచ్చిందో కొంచెం అని ఊపిరి పీల్చుకున్నమాట. సో ఇది గైస్ ఈ వీడియోకి. ఐ హోప్ ఐ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అనుకుంటాను. సో దీని గురించి అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఓకేనా? ఈ వీడియోకి ఇంతే గైస్. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.